గురుమంత్రిని దారగమని గురుగీనట్టి తిరిగి రాని మరిగినట్టి గురువన్న చోడు సుందర శేషగిరి భద్ర గిరిరంగనాయక పురమాన జగి ఉంటూ గురుగీనట్టి తిరిగి హలో మాట్లాడకూడదు అమ్మ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మ అందరూ నిశ్శబ్దంగా చేయాలంటే ఏం చెప్తే అదే చెయ్యాలి. అది మీరందరూ వినాయకుడి ప్రసాదం అందుకని అక్కడ మహావిష్ణు స్వాముల వారికి, బ్రహ్మదేవుడి స్వాముల వారికి, సూర్య భగవాన్ స్వాముల వారికి, యాజ్ఞవల్కి స్వాముల వారికి, జనకప్రభు స్వాముల వారికి, ఈశ్వర స్వాముల వారికి, ధాన్యక స్వాముల వారికి, ఈశ్వృష్ణ పరమాత్మ స్వాముల వారికి, శ్రీ ఉత్తమార్జున స్వాముల వారికి, బ్రహ్మానంద స్వాముల వారికి, రామానంద స్వాముల వారికి, అంబికా శ్రీయోగి స్వాముల వారికి, సత్యరాజ స్వాముల వారికి, రామనారాయణ స్వాముల వారికి, వీరాచార్య స్వాముల వారికి, శివరామకృష్ణ స్వాముల వారికి, శ్రీమత్ కమ్మల లక్ష్మీబ్రహ్మణకు, శ్రీమత్ పరశురామ కృష్ణరామ స్వాముల వారికి, శ్రీమద్ భాగవత స్వాముల వారికి, శ్రీ రాజరామ భగవతి స్వాముల వారికి, అక్షర రాజ్యార్య స్వాముల వారికి, జయంపల్లి శనిభూషేంద్ర స్వాముల వారికి, అక్షర గౌరాచార్య జయంపల్లి శనిభూషేంద్ర స్వాముల వారికి, పూర్ణ గౌరాచార్య కథా నాగరాచార్య స్వాముల వారికి, శ్రీ శ్రీ అక్షరానంద శ్రీ అప్పల స్వామి స్వాముల వారికి, అమరానంద మరణాన్ని అన్ననాన్న తల్లికి, అక్షర పరిపూర్ణులు ప్రతాప లక్ష్మీ అమ్మ తల్లికి జై, సద్గురు స్వామి మహారాజుకి సద్గుణానంద శ్రీనివాసాది సమేత పూర్ణానంద లక్ష్మీ స్వాముల వారికి జై. సమరస సద్గుణానంద తోడుబడి రమణార్య సద్గురు స్వాముల వారికి జై. భావానంద గుడివాడు నాగరాజ నాయన సద్గురు స్వాముల వారికి జై. జయ గౌరవ సద్గురు స్వాముల వారికి గురుదేవుల పూజ పురారండి శ్రీరత్నమ్మ గురుదేవుల పూజ పురారండి साक्षी भूतम भावातीतम गुणरहितम सद्गुरुं तं नमामि।
సైలెంట్ ఉన్నాను. ఈ సబ్తో బ్రహ్మ ఉచితం చెప్పారు. బ్రహ్మజ్ఞానం బ్రాహ్మణత్వం అని చెప్పారు. అందరూ కూడా బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వారు, ఈ బ్రహ్మవాక్యాలు పలికేవారు అందరూ కూడా దైవత్వంతో సమానం. ఒక దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు అందరూ నిశ్చింతమైనటువంటి మనస్సంకల్పంతో చేయాలి. మనసులు ఎప్పుడు ఏదో వస్తువుల మీదో, మనుషుల మీదో, ఇల్లు మీదో ఎక్కడెక్కడ మనసు ఉండకూడదు. నాయన చెప్తాడు, మనిషి ఒక చోట మనసు ఒక చోట ఉన్న మానవుని జన్మ వృధంట. మనిషి ఎక్కడుంటే మనసు అక్కడే ఉండాలి. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే మన బుద్ధి, మన నిశ్చిత, మన స్థితి అన్ని ఏకాగ్రత స్థితి కలిగి ఉండాలి. అటువంటి వారికి ఇది నిర్దేశంగా వర్తిస్తారు అన్నమాట. జై సద్గురు స్వాముల వారికి. ఓం నమః శ్రీ గురుదేవాయ పురుషాయ సర్వదేవత వశీకరాయ మంత్ర సేదనాయ త్రైలోక్యం వసుమానాయ స్వాహా స్వాహా స్వాహా. ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. బాహ్య బ్రహ్మచర పరంపరం ఆది దేశిక శంకరం హరే సతుర్ముఖం వశిష్ఠరసో జనకో సుఖం వందేహం. శ్రీ నిత్య అశరీర మహాపురుషం సాంజీవ కృష్ణోత్తమం బ్రహ్మానందం రామానందం మహామతే ప్రణమామ్యహం. శ్రీజత్తవాయ బ్రహ్మసేవికం అంబికా శివయోగినం కపిరాజ్యో వేమనాథం శ్రీధరాచార్య శివరామదీక్షిత దేశికేంద్రం వదేహం. బాహ్యపుర్య జాగ్రాహం అపబ్రహ్మం సీతారామం భాగవత కృష్ణ ప్రభుం సాధు రామ గురుం నమామ్యహం. అచల పరిపూర్ణుడు స్వతంత్ర లక్ష్మీ అమ్మదేవన పరబ్రహ్మణే నమః. ఆది గురు చంద్రారంభం శివరామాఖ్య మధ్యమం అస్మద్గురు పర్యంతం వందేహం గురు పరంపరం. జై జై సద్గురు స్వామి వారికి. ద్వాదశ ప్రణతులు అందరూ కూడా అందరూ శ్రీనిరామయ నిర్మలం నిరుపాధికాంతరమిచ్చం ఆర్యవందితమప్రమేయమనంతమాయ సుబోధకం సర్వసాక్షి ప్రభావమాన విలక్షణం భవనాశకం మంత్రరాజత్రయాదిగోప్యమనామయం నిజదాయకం. విభావశూన్య విరాజమాన విలక్షణం సర్వకాంతి వివర్జితం పరిపూర్ణ భావ విచారణం సూక్ష్మవస్తనిరావశేష సదాస్యం గురుకీలకం. జన్మ జంతి వినాశకం. దృశ్యమాన జగత్తు లక్షణ ప్రజ్ఞాభావ వికాసితం జన్మ మృత్యు భయాది వర్జిత ఖేదమోద వినాశకం సర్వలక్షణం పరభార్య నిత్యమగోచరం. నిరూపణం
दर्शनं निगमायकं मते मुचिमज्जितं परिपूर्णदर्शनमङ्गलं पूर्णबोधविशारदं गुरुरङ्गमावसुवन्दितं पूर्णबोधविशारदं गुरुरङ्गमावसुवन्दितं प्रभुसत्त्वविदायकं जगदस्थितं ब्रह्ममूलकं नित्यमायमनन्तभावसमस्तभ्रान्तिविनाशकं भ्रान्तिवर्जितपूर्णदेशिकदर्शनं सुखदायकं पूर्णबोधविशारदं गुरुरङ्गमावसुवन्दितं पूर्णबोधविशारदं गुरुलक्ष्मीहारसुवन्दितं देशकालविभागवर्जितनित्यसत्यनिरञ्जनम् आदियञ्जविनाशकं परमात्मभावविलक्षणं सर्वकालविवर्जितं परिपूर्णमायं పరిపూర్ణ స్థితి. అమ్మ బయట ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆ నిశ్శబ్దంలో మాట్లాడుతున్నా చెప్పండి. యచ్చంతర్నాది మధ్యం నహీకరణచరణ నామగోత్రం యచ్చంతర్నాది మధ్యం నహీకరణచరణ నామగోత్రం నక్షత్రం. ఇప్పుడు గురుస్వాత్రము బ్రహ్మోపేంద్ర శివాత్మికం నిర్గమం ప్రత్యక్ష నిత్యాచలం భావాభావ విభావ శూన్యమామృతం నిరూప నామప్రియం సత్యాసత్య వివేక భావరహితం స్థాన స్వరూపోపమం బాహ్య బ్రహ్మ పదంచ సద్గురు వికుంధ్యాయే సదా శాశ్వతం సదా శాశ్వతం ప్రజ్ఞానాత్మక వస్తు రూపరహితం నిరంతరం ఆద్యంపరం నిశ్శబ్దం నిరుపాసనం నిర్గమం నిర్దేశ దూరీకృతం నిత్యాభావ వివర్జితం సంతశేషపూర్ణం సర్వాతీతం స్వానుగమ్యం సతతం వ్యర్థం సర్వలోకమాపద్యం సర్వలాభం ప్రపంచే వాచాతీతం లక్ష్యాతీతం భావాతీతం పరంపరం సర్వాతీతం వ్యర్థవాయం వందేహం నిరదేశికం అహం పదార్థరహిత దర్శన దృశ్యాదిరహిత అనంతం బాహ్యం అవలక్ష్యం యకండం యలక్ష్యం యబాధ్యం యసంగం యదాక్షం యతీతం యనస్తం యవేద్యం యసిత్యం యరు జన్మ భయా దుఃఖవర్జితం సర్వదృశ్య యోగి భ్రష్టనాశనం అప్రతర్క్యమమనం నిరామయం వ్యర్థబాహ్యమచలం నమామ్యహం నిత్యపూర్ణాయ నిత్యాయ నిఖిలాయ లీహనే నిర్మలానంద రూపాయ నిర్గుణాయ నమో నమః. అయం వ్యర్థ బాహ్య కోటి నభవతి మయా కృపయా పరమం ప్రోక్తం పదాగ్రే ద్వాదశాక్షరం శ్రీ సద్గురు చరణం భజేహం. అపాతాల సర్వంతో సర్వగుణ బ్రహ్మాండ దృశ్యం ప్రభో ఆత్మా స్వస్థ పరాపర స్వయమే సత్యేశ్వరాయ దేవానాథవైభవేన విలాసైపుణ్యం భూతశరః సమస్తృత్యాత్మ వై విశ్వసంజయ నిరంజనాది సర్వలోకాంతరస్థం గురుజానదేశం సర్వదేశ ప్రశస్తం ప్రజ్ఞానాత్మరూపరహితం నిరంతరం ఆద్యంపరం నిశ్శబ్దం నిర్వాసనం నిర్గమం నిర్దేశ దూరీకృతం నిత్యాభావ వివర్జితం వ్యాపార శూన్యం సదా నిసంగం నిరుపాధికం గురువరం నిత్యం గురుం భావయే ఆనందకీర్తమర్థం నిత్య అశరీరం భోనిజం అశరీరత్వ సిద్ధ్యర్థం స్మరామి యజ్ఞమృగే నిరాలంబాయ నిత్యాయ నిర్మలాయ నిరంజనం నిత్య శుద్ధాయ బుధాయ వస్తు మద్వైతం నమః. మూలాభావ నిరంజనార్థం శరీరం కిమ్నాస్తి స్వారసాక్షరి గర్భావ సూర్యపర మత్స్య మణి సంవదే పంచదశాక్షరి మహామంత్ర ప్రవచనం. ఇప్పుడు మీరు ఏంటంటే సంపన్నం సహస్రంగ భావశక్తి ఉత్తమాన శేష హేముషి యలసన కీలకం ప్రజ్ఞాభావే బాహ్య బ్రహ్మ దర్శనాంతర శేష సూక్ష్మ
రాక్షసేముచి నిరావశేష నిర్మూలన సిద్ధ్యర్థం పంచదశాక్షరే మహామంత్ర జపే వినియోగః పంచదశాక్షరే మహామంత్ర జపే వినియోగః పంచదశాక్షరే మహామంత్ర జపే వినియోగః స్వప్నే ప్రతీయమానాని రూపాని యథా తథా ద్వాదశాక్షర రూపాయ సవర్ణస్య భావ సంపద పంచదశి ప్రబోధాయ సద్గురవే నమోస్తుతే స్వప్నే ప్రతీయమానాని రూపాని యథా తథా కర్పూరదీప సమయోగం జ్యోతిరూపం యథా తథా అమ్మ ఇక్కడ పెద్దలు కొద్దిగా అక్షతాలు ఇవ్వండి, కొద్దిగా అక్షతాలు పుష్పాలు ఇవ్వండి. బ్రాహ్మణుడిచ్చి 116 రూపాయలు అందక అక్కడ పెట్టి 2 అక్షతాలు చేతికి ఇవ్వండి. మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఏం చేస్తారు? అలాగే నాయన 116 రూపాయలు అక్కడ పెట్టి మన వెనకాల ఉంటుంది. వెనకాలంతా కట్నం అంతా 10,000 20,000 ఉంటుంది. మిమ్మల్ని డబ్బులు ఇవి కూడా మేము పెట్టమని అనలేదు, కానీ అక్షతాలు ఇస్తే అది ఆశీర్వాదం అన్నమాట. ఏమంటారు? అర్థమవుతుందా? నేను మంత్రం చదువుతాను, మీరు ఆశీర్వదించండి. నాయన వెళ్ళండి, వీళ్ళనే పూజ చేసుకున్న వాళ్ళు పూజలో కూర్చున్నాం, మనకి అందరికి ఆశీర్వాదం ఇవ్వండి. ఇది మంత్ర చలం గురుం నివేదవై హస్తకేన హస్తం పూజ్యం బభూవః పూజ్యం బభూవః. జై జై సద్గురు స్వామి